Hi children, welcome to our lively session in our biology class. Children, ఈ రోజు మనం కంటెంట్ ని చర్చించుకునే ముందు నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. మరి ఆ డౌట్ ని ఒకసారి మనం ఏంటో చర్చించి తర్వాత ఈ రోజు మనం కంటెంట్ లోకి వెళ్దాం. సో నా డౌట్ ఏంటంటే ఈ భూమి మీద చాలా జీవరాశి ఉంది కదా. మరి ఈ సమస్త జీవరాశికి కూడా శక్తికి మూలం ఏంటో మరి మీకు తెలుసా? ఆ మూలాధారమైన శక్తి ఏంటో మీకు తెలుసా? ఎస్ చిల్డ్రన్, మీరు చెప్పింది కరెక్ట్. సోలార్ ఎనర్జీ, సౌరశక్తి, అదే కాంతి శక్తి. సో కొంతమంది అడుగుతున్నారు కదా, కాంతి శక్తి అన్ని శక్తులకి మూలాధారం ఎలా అవుతుంది మేడం గారు అని అడుగుతున్నారు కదా. మీ మనసులో క్వశ్చన్ ఉంది. ఎస్, నాకు తెలుసు. అంటే ఇక్కడ చూడండి, మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా కాంతి శక్తిని రసాయన శక్తి కింద మారుస్తున్నాయి. సో రసాయన శక్తి ఏంటది? గ్లూకోజ్ కదా. సో ఈ విధంగా మొక్కలు కాంతి శక్తిని రసాయన శక్తిగా కిరణజన్య సంయోగక్రియ ద్వారా మనకి ప్రొవైడ్ చేస్తున్నాయి. సో ఇప్పుడు అర్థమైంది కదా, మన సమస్త జీవరాశికి కూడా మూలాధారమైన శక్తి కాంతి శక్తి, అదే సౌరశక్తి, అదే సోలార్ ఎనర్జీ. మరి ఇప్పుడు ఈరోజు మనం ఒకటి నేర్చుకుందాం. ఏం నేర్చుకుందాం? ఒక ప్రయోగాన్ని చేద్దాం. ఎందుకంటే మన సైన్స్ అంటేనే ఎందుకు, ఏమిటి, ఎలా, ఏదైనా సరే మనకి రుజువు కావాలి. ఇప్పుడే కదా మనం చెప్పుకున్నాము, కాంతి శక్తి రసాయన శక్తిగా మార్చబడుతుంది. ఏ ప్రక్రియ ద్వారా? కిరణజన్య సంయోగ క్రియ ద్వారా. అంటే కిరణజన్య సంయోగ క్రియ కాంతి శక్తి అవసరము, అవునా కాదా? చెప్పేస్తాం, మనం నమ్మేస్తామా? మనకి ప్రయోగం ద్వారా మనం దాన్ని రుజువు చేద్దాం. సో ఈరోజు మనం నిర్వహించే ప్రయోగం ఏమిటి? కిరణజన్య సంయోగ క్రియకి మొక్కలకి కాంతి అవసరము అని చెప్పి నిరూపించే ప్రయోగాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ప్రయోగానికి మొదటగా మనకి ఒక కుండీలో పెరుగుతున్న మొక్కని తీసుకుందాం. ఈ మొక్కకి వెడల్పుగా ఉండే ఆకులు ఉంటే ప్రయోగం చేయడం చాలా సులువుగా ఉంటుంది. మరి మొక్కలో ఆకుకి కొంత భాగము కాంతి సోకకుండా ఉంచడానికి ఒక నల్లటి కాగితాన్ని తీసుకుందాము. మీ దగ్గర లైట్ స్క్రీన్ పరికరం ఉంటే దాన్ని కూడా మనం ఉపయోగించవచ్చు. మరి నా దగ్గర లైట్ స్క్రీన్ లేదు కదా, అందుకే నేను ఈ బ్లాక్ పేపర్ని ఉపయోగిస్తున్నాను. ఈ బ్లాక్ పేపర్ని ఈ ఆకుకు అమర్చడానికి వీలుగా పేపర్ క్లిప్స్ని కూడా తీసుకున్నాను. దీంతో పాటు పెట్రీ డిష్ని, అలాగే ఐడిన్ సొల్యూషన్ని కూడా తీసుకున్నాను. సో మరి ఈ ప్రయోగానికి కావలసిన ఈ పరికరాలన్నీ మనం చూసాం కదా. ఇప్పుడు మనం ప్రయోగాన్ని చేద్దాం. సో ప్రయోగం చేయడానికి ముందుగా ఇంతకుముందు ప్రయోగాలను మనం తెలుసుకున్నాము. ఏం తెలుసుకున్నాము? మొక్కలో ఉన్న పిండి పదార్థాన్ని మనం ఖర్చు చేసేయాలి ప్రయోగం చేయడానికి ముందుగా అని. సో ముందుగా నేను ఈ కుండీలో పెరుగుతున్న మొక్కని చీకటిలో ఒక వారం రోజులు ఉంచుతున్నాను. సో వారం రోజులు ఎందుకు ఉంచుతున్నాను? మొక్కలో ఉన్న పిండి పదార్థం ఖర్చు అయిపోవాలి. ఎందుకు ఖర్చు అయిపోవాలి? ఒకవేళ పిండి పదార్థం ఖర్చు చేయకుండా మనం ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తే ప్రయోగ ఫలితాన్ని మనము నిర్ధారించలేము. అందువలన మొక్కని ఒక వారం రోజులు నేను చీకటి గదిలో ఉంచాను. చీకటి గదిలో ఉంచాను కదా. ఇప్పుడు వారం రోజులు అయిపోయినాయి కదా. ఓకే, ఇప్పుడు నేను ఈ నల్లటి కాగితాన్ని తీసుకుని జాగ్రత్తగా ఈ మొక్కకి పేపర్ క్లిప్ సహాయంతో అమర్చాను. చూసారు కదా. సో ఈ అమర్చిన ఈ మొక్కని అంతటిని తీసుకుని ఇప్పుడు సుమారుగా 3 నుంచి 4 గంటలు ఎండలో ఉంచుతున్నాను. సో ఎండలో ఎందుకు ఉంచుతున్నాను? కాంతి శక్తి అవసరమా లేదా? సో కాంతి అవసరమా లేదా కిరణజన్య సంయోగ క్రియకే అని మనం ప్రయోగాన్ని నిర్వహిస్తున్నాం కదా. సో దానికోసం ఇప్పుడు నేను లైట్లో దీన్ని ఉంచాను. సో చిల్డ్రన్, ఒక్కసారి మీరు ఈ మొక్కను అబ్జర్వ్ చేయండి. ఈ మొక్క ఆకుపచ్చడి మొక్క, అంటే అన్ని ఆకుల్లోనూ కూడా కిరణజన్య సంయోగ క్రియకు అవసరమైన పత్రహరితము క్లోరోఫిల్ ఉంది. సో ఒక ఎలిమెంట్ క్లోరోఫిల్ అనేది ఉంది. నెక్స్ట్ వాటర్. సో కుండీలో మనం ఆల్రెడీ నీళ్లు పోస్తున్నాం కాబట్టి మొక్కలో ప్రతి భాగానికి దారువు ద్వారా ప్రతి ఆకుకి ప్రతి భాగానికి వాటర్ అందజేయబడుతుంది. సో కిరణజన్య సంయోగ క్రియకు అవసరమైన వాటర్ కూడా అందుతుంది. నెక్స్ట్ ఇంకేం కావాలి? కార్బన్ డైఆక్సైడ్. సో అట్మాస్ఫియర్లో ఉంది కాబట్టి దీనికి కార్బన్ డైఆక్సైడ్ కూడా మొక్కకి అందుతుంది. సో చివరిగా కాంతి సమక్షంలోనే మొక్కలు కిరణజన్య సంయోగ క్రియను జరుపుకుంటాయి అని మనం తెలుసుకున్నాం కదా. సో కాంతి సమక్షంలో పెట్టాం. కానీ చిల్డ్రన్, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మొక్కలో ఉన్న ప్రతి భాగానికి కాంతి సోకుతుంది. కానీ ఈ నల్లటి కాగితం ఎక్కడైతే మనం అమర్చామో ఆకు యొక్క ఆ భాగంలో మాత్రము కాంతి సోకడం లేదు. అబ్జర్వ్ చేశారు కదా చిల్డ్రన్.
సరే, ఇప్పుడు మనము 3 to 4 అవర్స్ మనము లైట్లో ఉంచాం కదా. ఇప్పుడు ఈ ఆకుని ఈ నల్లటి కాగితాన్ని అలాగే ఈ ఆకుని మొక్క నుంచి నేను వేరు చేస్తున్నాను. ఇదిగో మొక్క నుంచి వేరు చేసిన ఆకు. ఈ ఆకుని ఏం చేయాలి? ఒక పెట్రీ డిష్లో పెట్టాలి. సో పెట్రీ డిష్లో పెడుతున్నాను. పెట్రీ డిష్లో పెడితే అయిపోయిందా? ఇంకేం చెయ్యక్కర్లేదా? సో పిండి పదార్థం తయారయ్యిందా లేదా, అంటే కిరణజన్య సంయోక్రియ జరిగిందా లేదా అని మనం నిర్ధారించడానికి మనం దేంతో టెస్ట్ చేయాలి? అయోడిన్తో టెస్ట్ చేయాలి. ఒకవేళ అయోడిన్ మీ దగ్గర లేకపోతే బెటాడిన్ కూడా మనం ఉపయోగించవచ్చు. సో ఇదిగో చూడండి చిల్డ్రన్, నేను అయోడిన్ని వేస్తున్నాను. అయోడిన్ వేసాను కదా. మరి అయోడిన్ వేసిన తర్వాత కలర్ చేంజ్ అబ్జర్వ్ చేద్దాం. చూడండి దీని వంక. సో కలర్ చేంజ్ అవుతుందా? యా, చూడండి ఈ ఆకు ఈ భాగాన్ని మనం చూస్తే గనక ఏ ఆకులో ఏ భాగానికైతే కాంతి తగిలిందో ఆ భాగము మాత్రమే ముదురు నీలి రంగులోకి మారింది. ఏ భాగమైతే నల్లటి కాగితంతో కవర్ చేయబడి సూర్యకాంతి ఆకుకు తగలలేదో ఆ భాగము ఏం జరిగింది? కలర్ చేంజ్ అవ్వలేదు, అంటే అక్కడ పిండి పదార్థం తయారవ్వలేదు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? కిరణజన్య సంయోక్రియ జరగాలంటే కాంతి శక్తి అవసరము, కాంతి అవసరము. సూర్యకాంతి సమక్షంలో, సన్లైట్ సమక్షంలో మొక్కలు కిరణజన్య సంయోక్రియను జరుపుకుంటున్నాయి. ఓకేనా? సో ఈ విధంగా మనము కిరణజన్య సంయోక్రియ కాంతి అవసరమని మనం నిరూపిస్తాము. చిల్డ్రన్, మరి అంతా మనకు అర్థమయ్యే బాగానే ఉంది. మరి ఈ ప్రయోగం చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? సో ఒక్కసారి ఆలోచించండి. ముందుగా మనము పిండి పదార్థం మొత్తం మొక్కలో ఖర్చు అయిందో లేదో ముందు మనం టెస్ట్ చేసుకోవాలి. అంతేకాకుండా ఈ నల్లటి పేపర్ని పెట్టినప్పుడు ఎక్కడా కూడా గ్యాపులు వదలకుండా జాగ్రత్తగా మనం అమర్చుకోవాలి. సో అయోడిన్ అనేది కెమికల్ కదా. సో జాగ్రత్తగా మనం దేని వచ్చేసినా సరే మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. సో ఈ విధంగా మనము ఈ ప్రయోగాన్ని నిర్వహించుకుంటాము. కిరణజన్య సంయోక్రియకి కాంతి శక్తి, కాంతి అవసరమని మనం నిరూపిస్తున్నాం. సో చిల్డ్రన్, ఈ ప్రయోగం మీకు అర్థమైంది కదా. మరలా ఇంకొక కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తాను. ఓకేనా? బాయ్, టేక్ కేర్ చిల్డ్రన్.